రైట్. ఆర్కే కొత్త పలుకు తారలు దిగి వచ్చిన వేళ కడవడంత గుమ్మడికాయ కత్తిపీటకు లోకు అన్నట్టుగా ఎంత పెద్ద స్టార్ అయినా పొలిటికల్ స్టార్ ముందు తల వంచాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుజువు చేశారు. తెలంగాణలో బెనిఫిట్ షోలు ఉండవు, సినిమా టికెట్ ధరలను పెంచుకోమనివ్వమని రేవంత్ ప్రకటించడంతో చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు వణికిపోయారు. సీఎంని శాంతింపజేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి ఫలించలేదు. అల్లు అర్జున్ వ్యవహారంలో ముఖ్యమంత్రి చర్యలను దాదాపు 70% మంది ప్రజలు సమర్థిస్తున్నట్టు సమాచారం. టీ కప్పులో తుఫాను వంటి ఈ సమస్య ఇంత రచ్చకు దారితీయడం వెనుక కారణం ఏమిటి? రేవంత్ రెడ్డికి అంత కోపం ఎందుకు వచ్చింది? సంధ్యా థియేటర్ సంఘటనలో ఒక మహిళ మృతి చెందిన వెంటనే పుష్ప 2 సినిమాలో లీడ్ రోల్లో నటించిన అల్లు అర్జున్ బేషరతుగా క్షమాపణలు చెప్పి ఉంటే సమస్య ఇంత దూరం వచ్చేది కాదు. ఆ సినిమా సక్సెస్ మీట్ సందర్భంగా సీఎం రేవంత్ పేరును అల్లు అర్జున్ మర్చిపోయారు. దీనికి విచారం వ్యక్తం చేయాలని సీఎం సన్నిహితులు కొందరు అల్లు అర్జున్కు సూచించగా రాజకీయాలతో తమకు సంబంధం లేదంటూ ఆయన సూచనను పెడచెవిన పెట్టారు. దీంతో ప్రభుత్వ పెద్దల కోపం వచ్చింది. అన్నిటికి మించి రేవంత్ శాసనసభలో చేసిన ప్రకటనను తప్పు పట్టే విధంగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సలహాను ఆయనకు ఎవరిచ్చారో తెలియదు. విచిత్రం ఏమిటంటే వాస్తవ పరిస్థితిని అల్లు అర్జున్కు చెప్పడానికి ఎవరు సిద్ధపడట్లేదట. హీరో గారి కోపం వస్తుంది, మూడు మారిపోతుందని చుట్టూ ఉన్నవారు అన్నారట. అనేక ఎగుడు దిగుడులు చూసిన అల్లు అరవింద్ అయినా విలేకరుల సమావేశం వద్దని కుమారుణ్ణి వారించి ఉండాల్సింది. అల్లు అర్జున్ తండ్రి మాట కూడా వినరు అని అంటారు. ఇక గతంలో ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు బాధితుల సహాయార్థం బెనిఫిట్ షోలను ప్రదర్శించేవారు. ఇప్పుడు సినిమాలపై పెట్టిన పెట్టుబడిని త్వరితగతిన రాబట్టుకోవడానికి ప్రత్యేక షోలు వేస్తున్నారు. భారీగా ఖర్చు పెట్టి గ్రాఫిక్స్ మాయాజాలంతో నటనా కథనతో సంబంధం లేని సినిమాలను పెద్ద సినిమాలుగా ప్రచారం చేసుకుంటున్నారు. సృజనాత్మకత స్థానంలో గ్రాఫిక్స్ చేరాయి. మలయాళ చిత్ర పరిశ్రమని తీసుకుందాం. అక్కడ తక్కువ బడ్జెట్తో అద్భుతమైన కథలను తెరకెక్కిస్తున్నారు. ఊరు పేరు తెలియని నటులతో సినిమాలు తీసి ప్రేక్షకాదరణ పొందుతున్నారు. భాష తెలియకపోయినా తెలుగు వాళ్ళు కూడా మలయాళ సినిమాలను చూసి ఆనందిస్తున్నారు. నటులకు దర్శకులకు 100 కోట్ల పారితోషికం చెల్లించడం తెలుగు చిత్ర పరిశ్రమలోనే జరుగుతుంది. దీంతో తెలుగు చిత్ర పరిశ్రమపై ప్రజల్లో సానుకూల అభిప్రాయం స్థానే నెగిటివ్ భావన ఏర్పడింది. వెరసి చిత్ర పరిశ్రమ పట్ల ఇప్పుడు ఎవరికి సానుభూతి లేకుండా పోయింది. భారీ బడ్జెట్ సినిమాల పేరిట ప్రేక్షకులను దోచుకుంటున్నారన్న అభిప్రాయం క్రమంగా ప్రజల్లో ఏర్పడింది. కథా బలంతో పాటు నటనకు ఆస్కారం ఉన్న మలయాళ చిత్రాలను తెలుగు వాళ్ళు కూడా ఆదరిస్తున్నప్పుడు మనం కూడా ఆ దిశగా ప్రయత్నం చేద్దామన్న ఆలోచన మన వాళ్లకు రావడం లేదు. తెలుగు స్టార్లు ఆ మాటకు వస్తే ఏ భాషకు చెందిన స్టార్లైనా పులులు సింహాలు కారని రాజకీయ అధికారానికి తల వంచకపోతే తిప్పలు తప్పవని అల్లు అర్జున్ వ్యవహారంతో మరోసారి స్పష్టమైంది. స్టార్లుగా వెలుగొందుతున్న వాళ్ళు కూడా అహం తగ్గించుకోవాలి. పుష్ప 2 సినిమాలో స్మగ్లర్ తో ఫోటో దిగడానికి నిరాకరించిన సీఎంనే మార్చినట్టు చూపించి ఉండవచ్చు. కానీ నిజ జీవితంలో సీఎంలతో పెట్టుకుంటే ఏమవుతుందో సినిమా పరిశ్రమకి ఇప్పుడు తెలిసి వచ్చింది అని చెప్పి చాలా ఇప్పటికైనా అల్లు అర్జున్ కానీ లేకపోతే ఆ పిల్లానికి ఎవరో రాంగ్ గైడ్ చేశారు. వాస్తవాన్ని కూడా మెచ్యూర్డ్గా ఆలోచించినంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. తాజెడ్డ కోతి వనమంతా చేర్చినట్టుగా జస్ట్ చనిపోయిన తర్వాత ఒకసారి చెప్పి ఆ కుటుంబానికి మేము ఉన్నామని చెప్పి ఒకసారి పోయి కలిసి వస్తే సరిపోయేటువంటి అంశానికి ఏకంగా ముఖ్యమంత్రి కౌంటర్గా ప్రెస్ మీట్ పెట్టుడు, చిత్ర పరిశ్రమ అంతా నేను ఉట్టంటే ఉట్టు అట్లా ఏమనయి. కొంత రోజులు కొంతకాలం ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ మారిపోతూనే ఉంటుంది. అట్లా చిత్ర పరిశ్రమలో నిన్ను ఎవడో రాంగ్ గైడ్ చేసిండు, నువ్వు పోయి ఆ కూపంలో ఇరికినావు. ఇరుకుడుతోటి రాష్ట్ర ప్రభుత్వానికి కోపం వచ్చి బెనిఫిట్ షోలు మొత్తం బంద్ అయిపోయాయి. బెనిఫిట్ షో లేవు. ఏమైనా ఈవెంట్ చేద్దామంటే ప్రత్యేక పర్మిషన్లు, దానికి నానా కొర్రీలు పెట్టాల్సి. నాగార్జున చూసి నేర్చుకోవాలన్న. ఇన్కన్వెన్షన్ కూల్చిన తర్వాత కూడా నాగార్జున ఎప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడలే. అనుభవం షాలో కప్పొచ్చు. అందుకోసమే ఆకు ముళ్ళు కథ ఏదొచ్చినా దానికి ఇబ్బంది గట్లా. బట్ నిజంగా తప్పు చేసింది కాబట్టి అది ఆ శిక్ష. తప్పు చేయకపోతే ఇంకే శిక్ష లేదు. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి,